హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియో చేసిన అయితే లెఫ్ట్ ఓవర్ చపాతీస్తో నూడిల్స్ అయితే చేస్తున్నాను అనమాట. సో యూజువల్గా నైట్ చపాతీస్ మనం ఒకసారి 1-2 అలా తింటుంటాము. లెఫ్ట్ ఓవర్ చపాతీస్ ఏం చేస్తామంటే నార్మల్గా వాటిని గట్టిగా అయిన తర్వాత పడేయడము అలా ఎందుకు. సో ఇలా హెల్దీగా టేస్టీగా చపాతీతో నూడిల్స్ ఈ వీడియోలో చూసేయండి. నేనైతే ముందుగా చపాతీని ఏం చేశానంటే 4 పీసెస్ లా చేసేసుకున్నాను. ఆ తర్వాత నేను సీజర్స్తో చాలా సన్నగా కట్ చేశాను అనమాట. చాలా అంటే చాలా సన్నగా కట్ చేశాను, కొద్దిగా ఓపిక ఉండాలన్నమాట. సో నేనైతే నా దగ్గర 4 చపాతీస్ ఉన్నాయి. యూజువల్గా నేను చపాతీ ఉప్మా కూడా చేస్తుండే అనమాట. ఆ చపాతీ ఉప్మా కూడా వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి ఒకసారి. అది కూడా బాగుంటుంది. కాకపోతే ఎప్పుడు ఆ చపాతీ ఉప్మానే కాకుండా ఎప్పుడైనా మనం ఇలా వెరైటీకి కూడా ట్రై చేయొచ్చు. పిల్లలకి కొద్దిగా డిఫరెంట్గా తినిపించినట్టు ఉంటుంది. ఇంకా మనం యూజువల్గా మ్యాగీ కానీ నూడిల్స్ కానీ అన్ని మైదాతో చేస్తారు కదా. సో మైదా రెగ్యులర్గా పిల్లలకు పెట్టడము అంత మంచిది కాదు, సేఫ్ కూడా కాదు. కాబట్టి సో ఇలా చపాతీతో అయితే ఈజీగా ఇలా కట్ చేసేసుకొని ఇలా చేసేయచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెసే. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు వేయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా చేదవుతుంది. సో అందుకని అందులో జీలకర్ర వేసిన తర్వాత ఎల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే ఆ తర్వాత ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే ఆ నూడిల్స్కి ఆ టేస్ట్ అనేది పడుతుంది. ఆ తర్వాత ఇందులో నేనైతే ఏం చేశానంటే క్యాబేజ్, బఠానీ, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, ఇంకా మీ దగ్గర ఏం వెజ్జెస్ ఉంటే అవన్నీ కూడా నేను ఏం చేశానంటే జస్ట్ ఒక 5 minutes సాల్ట్ వాటర్లో బాయిల్ చేశాను. ఎందుకంటే మనకి చపాతీ అనేది ఆల్రెడీ మనకు కుక్డే కాబట్టి మనం జస్ట్ నార్మల్గా సాటే చేస్తాం కాబట్టి ఈ వెజిటేబుల్స్ని కొద్దిగా నేను బాయిల్ చేసి యాడ్ చేశాను. బాగా ఫ్రై అవ్వాలి, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇవి కూడా ఈ వెజ్జెస్ కూడా వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, ఇంకా కారం పొడి, ఇంకా నేనైతే నా దగ్గర మ్యాగీ మసాలా ఉందనమాట, మ్యాగీ మసాలా వేసాను. ఆ తర్వాత సోయా సాస్, ఇంకా చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్. ఇంకా మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం లేదు, ఆప్షనల్. ఎందుకంటే కారం పొడి వేసాం కాబట్టి చూసుకొని వేసేసుకోవచ్చు. మ్యాగీ మసాలా వేస్తే ఏంటంటే పిల్లలకి ఆ మ్యాగీ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకెప్పుడు కూడా ఈ టేస్ట్ తిన్న తర్వాత మ్యాగీ కూడా యూజువల్గా తినరనమాట. అంత బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే నేను కూడా ట్రై చేశాను. ధనియాల పొడి కొద్దిగా వేసుకొని కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్ కూడా ఉంటే లాస్ట్లో వేసేసుకోండి. ఈ బాగా మిక్స్ అయిన తర్వాత ఏం చేయండి అంటే ఆల్రెడీ మనం ముందుగా కట్ చేసుకున్న చపాతీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. అంటే ఒక కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేయండి. ఎందుకంటే చపాతీ మనము బిఫోర్ నైట్ అలా చేసి ఉంటాం కాబట్టి కొద్దిగా హార్డ్గా ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటర్ జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేయండి. 2 to 3 drops లాగా అట్లా స్ప్రింకిల్ చేసి క్యాప్ పెట్టేసి ఒక 5 minutes అలా వదిలేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ తీసేసి కూడా ఒక 5-10 minutes అలా బాగా ఫ్రై చేసేయండి. చేసిన తర్వాత కొత్తిమీర, ఇంకా స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకొని ఇంకా పక్కన మనం ఆనియన్, లెమన్తో కూడా మనము తినేసేయచ్చు అనమాట. ఇది బాక్స్లోకి బాగుంటుంది, పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటుంది. అంటే ఏది కూడా మనం వేస్ట్ చేయకుండా రీయూజ్ చేసుకోవడం అనేది నేను ఆలోచిస్తాను అనమాట. మ్యాక్సిమం కూడా లెఫ్ట్ ఓవర్ రైస్ కూడా ఎప్పుడు రైస్ అలానే కాకుండా నేను లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా టిక్కీస్ కానీ అలాంటి వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను, మీరు తప్పకుండా చూసేయండి. దోశ అలా చేశాను. సో ఇలా లెఫ్ట్ ఓవర్ చపాతీస్ ఉన్నప్పుడు మనం ఎందుకు వేస్ట్ చేయాలి? ఏవైనా సరే హార్డ్గా అయిపోయిన మా అమ్మమ్మ యూజువల్గా నేను అవి గట్టివి నేను తింటాను అట్లా అంటది అనమాట. సో అలా ఎందుకు నేను కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశానని చెప్పేసి నేను ట్రై చేశాను. సో మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే వీడియోస్ చాలా మందే చూస్తున్నారు, రీచ్ వెళ్తుంది, నేను అది యాక్సెప్ట్ చేస్తాను. బట్ సబ్స్క్రైబర్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతున్నాను, నేను దానికి హ్యాపీగానే ఉన్నాను. సో మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తే నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో మీ సపోర్ట్ అయితే నాకు తప్పకుండా ఉండాలి. అండ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.